హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నేను ములక్కాడ జీడిపప్పు కర్రీ వండుతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి. దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా వేగాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగాలండి. ముందుగా అయితే బాగా ఫ్రై చేసుకుందాం వీటిని. ఇది బాగా వేగాక ఇప్పుడు ములక్కాడ వేసుకుందామండి. కొద్దిగా మగ్గిందండి. సాల్ట్ వేస్తే త్వరగా ఉల్లిపాయ మగ్గుద్ది. కొద్దిగా ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ములక్కాడ వేస్తానండి. నేనైతే టమాటా మిక్సీ పెట్టి ఉంచుకున్నానండి. ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలు: ములక్కాడ, జీడిపప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నానండి. టమాటా ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలండి నూనెలో. ఇది బాగా నూనెలో మగ్గి నూనె పైకి తేలాలండి. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా ఆయిల్లో మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాలు మాత్రం మగ్గాలి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేనైతే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూసారా దగ్గరగా ఉల్లిపాయ ఎంత ఎర్రగా వేగిందో. ఇప్పుడైతే ములక్కాడ, జీడిపప్పు వేసుకుందామండి. నాకైతే చాలా ఇష్టమండి ఇది ములక్కాడ జీడిపప్పు కర్రీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 1 నిమిషం ఇలాగ ఆయిల్లో మగ్గనిద్దామండి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే కల్లుప్పు వేసుకుంటున్నానండి. నేను చేత్తో అంచనాగా వేసేసుకుంటున్నాను కల్లుప్పు. కర్రీకి కల్లుప్పు వాడాలండి. ఫ్రైలకి సాల్ట్ వాడుకుంటే బాగుంటుంది. కల్లుప్పు మంచి టేస్ట్ వస్తుందండి. స్పూన్ గరం మసాలా అయితే వేసానండి. ఉప్పు, పసుపు, గరం మసాలా వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకుందాము. దీన్ని అయితే ఇప్పుడు బాగా కలుపుదామండి. కలిపి మసాలాలన్నీ పట్టేలాగా ఒక 5 నిమిషాలు అలాగా ఆయిల్లో మగ్గనిద్దామండి. చూసారా మగ్గిందండి. ఇప్పుడైతే ఇందులో అయితే వాటర్ వేసుకుందాము. ఇదిగోండి నేనైతే వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. సిమ్లో పెట్టుకుంటే ములక్కాడ బాగా ఉడుకుద్దండి జీడిపప్పును. దీన్ని అయితే ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందామండి. ఆయిల్ పైకి తేలేంతవరకు వాటర్ అంతా ఇంకే వరకు ఉడికిందామండి. కూరనైతే ములక్కాడ బాగా ఉడుకుద్ది. ఇదైతే మూత పెట్టుకొని ఉడికించానండి. ఇదిగోండి చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది. ఇలా ఉండాలండి. మళ్ళీ రైస్లో కలుపుకోవడానికి కావాలి కదా. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అయిపోయిందండి కూర అయితే. బాయ్ అండి.